నాగార్జున సాగర్ డ్యాం పూర్తిగా నిండినా కూడా సాగునీరు విడుదల చేయము అని తెలంగాణకు చెందిన మంత్రి ఒక ప్రకటన చేసినట్టు మీడియాలో వస్తూ ఉంది. అయితే వరి సాగు చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూనే ఉంది. తాగునీటి అవసరాలే 100 టీఎంసీల పైగా అవసరం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకే దాదాపుగా 28 టీఎంసీల నీరు అవసరం ఉంది. నాగార్జున సాగర్లో ఈ ఏడాది పూర్తిగా వాటర్ వచ్చినా కూడా ఖరీఫ్లో వరి సాగుకు మాత్రం నీటిని ఇచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఆ నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లోస్ ఆగిపోయాయి కాబట్టి మరో 15 రోజులు వెయిట్ చేయాల్సిందే. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఆగస్టు చివరి నాటికి క్లారిటీ వస్తుంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్కి అయితే వరి సాగుకి నీరు ఎట్టి పరిస్థితుల్లో అందే అవకాశం లేదు. ఆరుతడి పంటలకైనా నీరు వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాలంటే ఆగస్టు చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. మరొకసారి ఫ్లడ్ వచ్చి సాగర్లో ఒక 158 టీఎంసీలు వరద చేరితే ఆరుతడి పంటలకు అవకాశం దక్కుతుంది. అటు కుడి కాలువ కింద కానీ ఎడమ కాలువ కింద కానీ. 2 తెలుగు రాష్ట్రాలు ఇదే స్టాండ్ మీద ఉన్నాయి. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, ఆ నెక్స్ట్ ఆరుతడి పంటలు, అది కూడా ఖరీఫ్కు సంబంధించి కాదు. మరో 21 డేస్ వరకు, 3 వీక్స్ వరకు దీనిపైన సాగర్ నీటి విడుదల మీద ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదు. ఇక తుంగభద్రలో రేపు తుంగభద్ర బోర్డు సమావేశంగా పోతా ఉంది. ఇప్పటికే తుంగభద్రలో 78 టీఎంసీల వరద చేరింది. ఇంకా ఒక 30 టీఎంసీల వరద వస్తే పూర్తిగా నిండుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా కొంత ఫ్లడ్ వస్తుంది. రేపు తుంగభద్ర బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.